అందరికీ నమస్కారం. వచ్చే నెల ఇవ్వబోతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ గురించి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. అది ఒక్కొక్క డౌట్ని ఈ వీడియో ద్వారా క్లారిఫై చేసుకుందాం. చాలామంది పెన్షనర్లు కామెంట్స్ ద్వారా అడుగుతున్నారు, పెన్షనర్లకి నోటీసులు వస్తాయి అని చెప్తున్నారు. అది ఎటువంటి నోటీసులు వస్తాయి, ఎందుకు వస్తాయి అని చెప్పి అడుగుతున్నారు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వము అనర్హులైన పెన్షనర్లని తీసివేయాలని చెప్పి, తొలగించాలని చెప్పి ఎవరైతే అనర్హులైతే ఉన్నారో వారికి నోటీసులు జారీ చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఎంపీడీఓ లాగిన్లో నోటీసులు అయితే వచ్చున్నాయి. ఎవరైతే అనర్హులైతారో వాళ్ళకి మాత్రమే వస్తున్నాయి నోటీసులు, అందరికీ అయితే రాదు. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిజంగా అర్హులైన వారికైతే నోటీసులు రావటం లేదు. ఒకవేళ 1-2 అలాగా నోటీసులు వచ్చినా కూడా మీ యొక్క ఏరియా పరిధిలో ఉన్న గ్రామవార్డు సచివాలయంకి వెళ్ళి అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ అని ఉంటారు, వాళ్ళని కానీ వెళ్ళి మీరు కలిసినట్లయితే వారు చెప్పిన డాక్యుమెంట్స్ కానీ మీరు ఇవ్వగలిగినట్లయితే మీ పెన్షన్ అయితే ఎక్కడికి పోదు. మీ పెన్షన్ని వాళ్ళు అప్రూవ్ అయితే చేస్తారు, ఒకవేళ మీరు నిజంగా అర్హులైనట్లయితే. అనర్హులైన వారి పెన్షన్లకు మాత్రం నోటీసులు జారీ చేసి ముందుగా వాళ్ళకి చెప్పైతే పెన్షన్స్ తీసేయడం జరుగుతుంది. తీసేసినప్పుడు మాత్రం ఇక సెప్టెంబర్ నుంచి మాత్రం పెన్షన్లు వచ్చే అవకాశం అయితే ఉండదు. ఎవరైతే అనర్హులై ఉంటారో, అంటే వారికి ఇల్లు కానీ లేదా కారు కానీ అటువంటివి ఉన్నవాళ్ళు, లేదా ఆల్రెడీ వేరే పెన్షన్ తీసుకుంటా ఇక్కడ కూడా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు, గవర్నమెంట్ పెన్షనర్స్ ఇలా ఉంటాయి కదా, అటువంటి వాళ్ళు అయితే అనర్హులై ఉంటారు. వాళ్ళకి మాత్రమే ఇవి నోటీసులు ఇస్తారు, వాళ్ళు పెన్షన్లు అయితే తొలగిస్తారు. కాబట్టి అందరూ పెన్షనర్లు ఆందోళన చెందకండి. రెండోది, ఎవరెవరికి సెప్టెంబర్లో పెన్షన్ వస్తుందంటే, ఎవరికైతే నోటీసులు జారీ చేస్తున్నారో వారికైతే మాత్రం పెన్షన్లు రావు. ఎవరికైతే నోటీసులు జారీ చేయలేదో వారికైతే పెన్షన్లు వస్తుంది. తర్వాత మూడో ప్రశ్న ఎక్కువ అడుగుతున్నది, వికలాంగుల పెన్షన్లు ఆపేస్తారా అని అడుగుతున్నారు. వికలాంగుల పెన్షన్లు అయితే ఆపరు. వికలాంగులు అని చెప్పి ఎవరైతే తప్పుడు సర్టిఫికేట్లు తీసుకొని ఉంటారో, అంటే వాళ్ళకి అంగవైకల్యం లేకపోయినా కూడా కొంతమంది తీసుకున్నారు, సదరం సర్టిఫికేట్ తీసుకున్నారు, డబ్బులు ఇచ్చో ఏదో మేనేజ్ చేసో తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళకి పెన్షన్ కూడా అప్లై చేసుకుని పోయిన టర్ములో వాళ్ళకి పెన్షన్స్ కూడా వచ్చింది. అటువంటి వాళ్ళకి మాత్రము వెల్ఫేర్ అసిస్టెంట్ వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరకే వచ్చి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి, ఒకవేళ వాళ్ళు అర్హులైతే అప్రూవ్ అని చెప్పి పెడతారు, ఒకవేళ అనర్హులైతే అనర్హులు అని చెప్పి రాసి వాళ్ళు సబ్మిట్ చేసేస్తారు, ఇనెలిజిబుల్ అని చెప్పి సబ్మిట్ చేసేస్తారు. అటువంటి అప్పుడు మాత్రం వికలాంగులకి పెన్షన్ రాదు. అది ఏదైనా సరే, ఒకవేళ 6,000 పెన్షన్ అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, 15,000 అవ్వచ్చు, ఏ వికలాంగుల పెన్షన్ కూడా ఎవరైతే అనర్హత ఉండి కూడా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో వారి పెన్షన్లు మాత్రం తొలగించబడుతుంది. అంతేగాని అందరూ అయితే ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. నోటీసులు వచ్చిన వారు మాత్రమే, ఒకవేళ అర్హత ఉండి కూడా నోటీసులు వస్తే అప్పుడు మీరు అడిగిన డాక్యుమెంట్స్, సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ అడిగిన డాక్యుమెంట్స్ కానీ ఇచ్చినట్లయితే మీకు కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అనర్హుల పైన మాత్రం వేటు పడే అవకాశం అయితే ఉంటుంది. సో మీకు దీనిపైన ఇంకా క్లారిటీ రావాలి అంటే ఎవరికి నోటీసులు వచ్చాయి, ఎవరికి నోటీసులు రాలేదు అన్నది మీరు తెలుసుకోవాలి అంటే, మీకు దగ్గరలో ఉన్న మీ పరిధిలో ఉన్న గ్రామవార్డు సచివాలయంలోకి వెళ్ళి మీ యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్ని కానీ కలిసినట్లయితే ఎవరికి వచ్చింది ఆర్డర్స్ వచ్చింది అన్నది తెలుసుకోవచ్చును. ఇంకా కూడా ఈ యొక్క నోటీసులు ఎంపీడీఓ గారి లాగిన్లోనే ఉంది, వెల్ఫేర్ యొక్క లాగిన్కి అయితే రాలేదు. ఇంకా దేనిపైన వేటు వేశారు, ఎందుకు, ఏ కారణం చేతన తీసేశారు అన్నవైతే ఇంకా క్లియర్గా అయితే రాలేదు. ఆ అప్డేట్ రాగానే మీకు మా ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఖచ్చితంగా తెలియజేస్తాము. అది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.